రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లిన సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి పయనం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ టూర్ వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా ఈ అంశానికి సంబంధించి తర్జన భర్జన పడుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు స్టే ఏదైతే జీవో ఎంఎస్ నెంబర్ 9 అలాగే 41, 42 జీవోస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ టీమ్ తో కూడా సంప్రదింపులు కూడా జరపడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే టీపీసీసీ చీఫ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఇప్పటికే ఈ బీసీ 42% అంశానికి సంబంధించి ఖర్గేతో కూడా సమావేశమైన సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. రేపు ఉదయం 9 గంటలకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం నేరుగా ఢిల్లీకి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి మెయిన్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ మొత్తానికి కూడా తన టీం ని కూడా సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే నిర్ణయంతో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ 3 అంశాలు ఎంపిరికల్ డేటా అలాగే ఏదైతే ట్రిపుల్ టెస్ట్ వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీటన్నిటితో పాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి 50% క్యాప్ క్రాస్ అవ్వకూడదు ఇచ్చినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఇతర రాష్ట్రాలకు అప్లికేబుల్ అయినటువంటి రిజర్వేషన్ అంశం ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర కేసు కావచ్చు, తమిళనాడు కేసు కావచ్చు, ప్రతి ఒక్క కేసు ఇందిరా సహారి కేసు దగ్గర నుంచి కృష్ణమూర్తి కేసు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ లీగల్ టీమ్ తో సంప్రదింపులు ఏదైతే ఈ రోజే బెంచ్ మీదకి రావాల్సింది రిజిస్టర్ అవ్వాల్సింది. కానీ ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలా వరకు కూడా కసరత్తులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ముందుకు వెళ్లాలన్న అంశంతో ఉంది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అంశము ఇక్కడ ఏదైతే పాత పద్ధతి ఏదైతే ఉందో బీసీలకు 25%, మిగతా వారికి చూసుకున్నట్టయితే 50%కి మించి లోబడి ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ తో అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లొచ్చు అన్న ఒక ఆదేశాన్ని హైకోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. కాబట్టి సుప్రీంకోర్టులో వీటన్నిటిని కూడా ఏదైతే ఈసారి అలా కాకుండా కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి అన్న రేవంత్ సర్కార్ ఇప్పటికే ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత రాలేదు. కాబట్టి స్టే విధించింది. కాబట్టి 4 వారాల పాటు స్టే అలాగే 6 వారాల పాటు ఈ మొత్తం అంశానికి సంబంధించి స్టే ఉన్న నేపథ్యంలో మొత్తాన్ని సుప్రీంకోర్టులో ఎలా ఛాలెంజ్ చేయబోతుంది, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, సుప్రీంకోర్టు ఈ కేసుని వాదిస్తుందా లేదా, ఈ కేసుని అసలు రిజిస్ట్రీలో పొందుపరుస్తుందా లేదా, హైకోర్టులో తేలిన తర్వాతే సుప్రీంకోర్టు రావాలి అన్న
కోణంలో ఏమైనా ఒక ఆదేశం ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే బీసీ 42% రిజర్వేషన్ అంశం తీసుకుందో అప్పటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి అడుగడుగునా కూడా దీనికి సంబంధించి బ్రేక్లు పడుతూనే ఉన్నాయి. ఎలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఇప్పటి వరకు కూడా గవర్నర్ గానీ రాష్ట్రపతి గానీ అటు పార్లమెంట్ లో కానీ ఎక్కడా కూడా బిల్లుకి సంబంధించి ఆమోద ముద్ర పడలేదు. కాబట్టి ఎలా ముందుకు వెళ్తోంది అనేది మాత్రం సర్వత్రా ఇప్పుడు న్యాయస్థానాలలో ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానాలు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతోంది అనేది మాత్రం రాష్ట్ర ప్రజలు చాలా వరకు బీసీ 42% రిజర్వేషన్ అంశంలో చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.